వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. నమస్కారం. హెల్త్ టాక్స్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనువంశిక ఆయుర్వేద నిపుణులు డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత సంతోషం. మామూలుగా మనకు బాడీలో టెంపరేచర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఆ హీట్ తగ్గడం కోసం ఎక్కువగా మనం వింటుంటాము, గోందు మనం కనుక తీసుకుంటే దానివల్ల బాడీ హీట్ తగ్గిపోతుంది అని చెప్పి అంటుంటారు, నార్మల్ టెంపరేచర్కి వచ్చేస్తుంది అని చెప్పి. అంటే ఇదేదో ఫీవర్ వచ్చిన వాళ్ళకి అలా కాకుండా బాడీ టెంపరేచర్ వేడి ఒక రకంగా చెప్పాలని అంటూ ఉంటారు. ఇప్పుడు ఎలాగో మనకు సమ్మర్ ప్రారంభం అయిపోయింది, ఇలా బాడీ వేడి ఉన్న వాళ్ళకి ఈ సమ్మర్లో ఇంకా చాలా కష్టం అయిపోతుంది. బయట టెంపరేచరు, బాడీలో టెంపరేచర్ ఓవర్ హీట్ అయిపోయి చాలా ప్రాబ్లమ్స్ మనం చవి చూడాల్సి వస్తుంది. అయితే అలాంటి వాళ్ళకి మనం ప్రత్యేకించి ఈ గోందుని ఎలా వాడొచ్చు, ఎంత క్వాంటిటీలో వాడొచ్చు, దాని గురించి. ఇది మీరు అంటే గోందు అనేటప్పటికి తుమ్మబంక దగ్గరికి వెళ్తారు చాలా మంది. తుమ్మబంక వాడేది ఏంటంటే కీళ్ళ నొప్పులు రాకుండా ఉండటానికి, వస్తే జాయింట్ మధ్య గమ్ ఫామ్ అవడానికి, నడు నొప్పి రాకుండా ఉండటానికి తుమ్మబంక బాగా పనిచేస్తుందండి. అది ఓకే, అది ఎముకల బలానికి. ఇది బాదం బంక అంటారండి. బాదం బంక అంటారు వాడుక భాషలో. బాదం బంక అంటే ఆయుర్వేద దుకాణాల్లో దొరుకుతుందండి బాదం బంక. ఇది ఓకే, ఇది దీన్ని ఏంటంటే కటోరిక గోంద్ అని కూడా ఇప్పుడు వాడుక భాషలో వాడతారు, కటోరిక గోంద్ అంటారు. ఇది మామూలుగా అయితే బాదం బంక అంటారు. బాదం అనేటప్పటికే మనకు చలవని ఒక చెట్టుకి దీన్ని ఘాట్లు పెడితే వస్తుందండి. ఇది ఒక ఏరియాలో, ఒక ఫారెస్ట్ ఏరియాలో ప్రత్యేకించి ట్రైబల్స్ కలెక్ట్ చేస్తారు. ఇది ఏ చెట్టు కంటే ఇది బాదం బంక అంటే బాదం చెట్టు బాదం చెట్టు కాదండి, కటోరిక గోంద్ అంటారు. ఒక చెట్టు మామూలుగా నున్నగా ఉంటుంది, అది దానికి ఘాట్లు పెట్టి దాని నుంచి కలెక్ట్ చేస్తారు. ఇది దీన్ని కొంతమంది ఐస్ క్రీమ్స్లో కూడా వెళ్తుందండి. ఇది కొంతమంది ఫారెన్లో అయితే పిండి వంటల్లోని ఈ మనకి గ్రేవీ రావడానికి కూడా వాడతారు. ఏంటి యూజ్ ఏంటంటే బాడీలో ఓవర్ హీట్ ఫార్మేషన్ రానివ్వదండి. అంటే ఇంటెస్టైన్స్లో మనకి పేగుల్లో వేడి రాకుండా ఉండి పొట్టను కూడా బాగా క్లీన్ చేస్తుంది. అంటే ముందుగానే వాడితే రాకుండా ఉంటది. మరి ఒకవేళ వచ్చిన వాళ్ళు ఏమీ లేదండి, ఇది సమానంగా పటిక బెల్లం లేదంటే ఇంట్లో కొంతమంది పంచదార యాడ్ చేసి, పటిక బెల్లం దొరికితేనే ఆయుర్వేద పరంగా పటిక బెల్లమే మంచిది. నవ్వుతూ అంటారు, మిశ్రీ అంటారు, ఇవి అంటారు. ఇది 2 క్రిస్టల్స్ తీసుకోవాలి, గ్లాస్ వాటర్ తీసుకోవాలి, రెండే 2 క్రిస్టల్స్ తీసుకోవాలి, ఇంతవరకు నీళ్ళు వేసుకోవాలి. ఇది మొత్తం అయిపోతుంది అండి, నైట్ వేసుకుంటే మొత్తం అయిపోతుంది, జల్లీ కింద అయిపోతుంది అండి. మనకు బబుల్స్ అంటారు కదా పిల్లలు, అలా అయిపోతుంది కదా, జల్లీ కింద అయిపోతుంది. చాలా మంది ఏంటంటే పల్చటి మజ్జిగ తీసుకుంటారు, మజ్జిగ తీసుకుని దాంట్లో జీలకర్ర కొంచెం ఉప్పు వేసుకుని ఇచ్చేసుకుని తాగుతారు. కంప్లీట్ అది మొత్తం వేసేసుకోవాలి. 2 గ్లాసులు పల్చడి మజ్జిగలో యాడ్ చేసుకుని ఇంట్లో ఫ్యామిలీ ఉంటే తాగుతారు. దీనివల్ల ఏంటంటే సమ్మర్లోని మనం బైక్ మీద డ్రైవ్ చేసిన వాళ్ళు రెగ్జిన్ ఉంటాయి కదండి, దానివల్ల హీట్ ఫార్మేషన్ వల్ల ఫైల్స్ కంప్లైంట్ అవి వస్తూ ఉంటాయి. అవి రాకుండా కూడా ఈ బాదం బంక ప్రివెంట్ చేస్తుంది. ఇది రెగ్యులర్ గా తీసుకోవచ్చండి, సమ్మర్లో తీసుకోవచ్చు. సమ్మర్లో తీసుకుంటే జలుబు ఏం చేయదు, మామూలు టైంలో అయితే కొంచెం జలుబు చేస్తుంది. అంటే సైనస్ ఇట్లాంటి ప్రాబ్లం ఉన్న ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏంటంటే తగ్గించి వాడుకోవాలండి, క్వాంటిటీ ఒకటి తీసుకొచ్చి ఇది వాడటం వల్ల ఏమవుతుందంటే ఈ జల్లీగా ఉండటం వల్ల ఏంటంటే బాడీలో మొత్తం వెంటనే కూలింగ్ ఏజెంట్ కింద పనిచేస్తుంది. దీన్ని ననారి షర్బత్ అంటారు, అది సుగంధి పాలు అంటారు. సుగంధి పాలలో ఏం చేస్తారంటే సుగంధి పాల షర్బత్లో ఇది నైట్ నానబెట్టేసి కొంతమందిని ఫ్రీజర్లో పెట్టుకుంటారు, సైడ్ ఫ్రీజర్లో పెట్టుకుని ఇది యాడ్ చేస్తారు. మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత 3-3:30 టైంలో ఏం చేస్తారంటే ఇది కొంచెం ననారి షర్బత్ వేసుకుని తాగుతారు. తాగితే ఇది ఐస్ క్యూబ్స్లా ఉంటుంది, తాగుతుంది. ఇది మంచి డ్రింక్ కూడా, మీకు వెంటనే కూలింగ్ అవుతుంది. ప్లస్ ఈ ఐస్ క్యూబ్స్ అవి తాగి కానీ చాలా బెటర్, వెంటనే కూల్ అయిపోతుంది అండి. దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి బాడీలో ఓవర్ హీట్ ఫార్మేషన్ అవ్వటం వల్ల కూడా ఎముకలు పెలిసివారుతాయి. ఎక్కువ హీట్ ఫార్మేషన్ అయినా కూడా ఎముకలు పెలిసివారకన్నా కూడా ఆపే గుణం దీనికి ఉన్నది. చాలామంది
ఫారిన్ కంట్రీస్లో కూడా ఇది ఒక ఎముకల యొక్క లూబ్రికేషన్ బాగా ప్రొటెక్ట్ చేయడానికి కూడా వాడతారండి. ఇప్పుడు సమ్మర్ అనగానే ఈ వడదెబ్బలు ఎక్కువగా తగులుతూ ఉంటాయి. అటువంటి సందర్భంలో వెంటనే రిజల్ట్ రావాలంటే దీన్ని ఉపయోగించవచ్చు అంటారు. వడదెబ్బ తగిలినప్పుడు ఇది నిమ్మరసం కలిపేసి తీసుకుంటే బాగుంటుంది అప్పటికప్పుడు. అట్లా సుమారు ఎంతసేపు నానబెట్టొచ్చు అంటారు దీన్ని? ఇది మినిమం నానడానికి అయితే 1 అవర్ మినిమం పడుతుంది. 1 అవర్ వెంటనే నానిన వెంటనే మనం తీసుకోవచ్చు. వెంటనే పూర్తిగా నానాలంటే 3 అవర్స్ పడుతుంది. 3 అవర్స్ ఉంటుంది. అంటే బాగా కంప్లీట్గా నానాలి అంటే ఒకవేళ అలా నానకపోయినా పర్వాలేదా? 1 అవర్లో నానితేనే మనకి ఎక్కువ వస్తుంది, ప్లస్ మనకి కూలింగ్ ఏజెంట్ బాగా పనిచేస్తుంది. చాలా మంది నైట్ నానబెట్టేసుకుని ఆ రోజు మొత్తం వాడుకుంటారు. కొంతమంది ఫ్రీజర్లో పెట్టుకుంటారు, కొంచెం స్మెల్ రాకుండా ఉండడానికి ఫ్రీజర్లో పెట్టుకుంటారు, పెట్టుకుని వాడతారు. అంటే మన ఆయుర్వేదిక్లో ఫ్రీజర్ అనేది కరెక్ట్ కాదు. మళ్ళీ ఏంటంటే నైట్ నానబెట్టుకుని పొద్దున్న నానబెట్టుకుని సాయంత్రం వాడుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. మనకి లస్సీలో కూడా కలుపుకోవచ్చు అండి. ఏది దేంట్లో కలిపినా దీని కూలింగ్ ఏజెంట్ డబుల్ అవుతుంది. ఈ ఐస్ క్యూబ్స్ అవన్నీ కలుపుకునే కన్నా చాలా మంచిది, ఎముకలకు కూడా చాలా బలాన్ని చేకూరుస్తుంది. ఇవి ప్రివెంటివ్ పైల్స్ కింద కూడా పనిచేస్తుంది అండి. ప్లస్ దీని ఫైబర్ వలన కాన్స్టిపేషన్ కూడా ఉండదు. అంటే చిన్నపిల్లల్లో ఇలాంటి ఇబ్బంది, ముసలి వాళ్ళలో కాన్స్టిపేషన్ కూడా మనం క్లియర్ చేయడానికి కూడా ఇది ఒక్కొక్క కండిషన్ లో మనం వాడతామండి. ఓకే. ఇంకా మనం సమ్మర్ ఎలాగో వచ్చేసింది కాబట్టి వేడి చేయకుండా ఉండడానికి, ఎక్కువ దాహంగా ఉంటుంది అని చెప్పి లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు, జ్యూసెస్ అలాంటివి. అంటే ఏదో ఒకటి షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి ఆ జ్యూసెస్ తీసుకోవడం వల్ల, మళ్ళీ అది షుగర్గా కన్వర్ట్ అవుతుంది, ఇలా ఆలోచిస్తారు. అలాంటి వాళ్ళకి ఏదైనా మంచి దీంట్లో ఏంటంటే ఈ గోందులో అతిమధురం అంటారు. అతిమధురం అంటే అందరికీ ఐడియా ఉంది, ఎస్టిమోద అంటారు. ఒక చిటికెడు కానీ 2 చిటికెడు కానీ వేసుకుని డయాబెటిక్ పేషెంట్ కూడా తీసుకోవచ్చు. అలా స్వీట్ ఉంటుంది, ప్లస్ ములైటీ అంటారు. అంటే ఎక్కువ డిహైడ్రేషన్ అవ్వకన్నా కూడా అతిమధురాన్ని వాడతారు. స్పోర్ట్స్ మ్యాన్స్ ఉన్నారనుకోండి, ఒక ములైటీ దాన్ని ఇట్లా వాటర్లో వేసి పొద్దున్నే తాగితే వాళ్ళు రన్నింగ్ చేసిన డిహైడ్రేషన్ అవ్వదు, స్వెట్టింగ్ ఎక్కువ డిహైడ్రేషన్ అవ్వకన్నా ఇది వాడతారండి. ఇది డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇది 2 క్రిస్టల్స్ నానబెట్టుకుని కొంచెం ఒక అతిమధురం 1/4 స్పూన్ వేసుకుని దాన్ని బాగా కలుపుకుని మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత తీసుకుంటే వాళ్ళకి ఓవర్ హీట్ ఫార్మేషన్ ఉండదు, ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి, నీరసం రాదండి. ఇది కొంతమంది ఏం చేస్తారంటే కళ్ళు మంటలు వచ్చినప్పుడు ఈ జెల్లీని ఒక కాటన్ బట్టలో తీసుకుని ఇట్లా కళ్ళకి పెట్టుకుంటారు. కళ్ళకి పెట్టి నైట్ పెట్టేసుకుని కట్టేసుకుంటే అది వేడి అంతా లాగేస్తుంది అండి. ఇది జెల్లీ వాడతారు. జెల్లీ కింద ఉంటుంది, మళ్ళీ దాన్ని కొంచెం వాటర్లో నానబెట్టి 2 టైమ్స్ వాడుకోవచ్చు అండి. పాడేసిన పండుగ ఇది వెంటనే దాంట్లో ఏమంటే చల్లదనం మనకి కంట్లో ఉన్న వేడిని లాగేస్తుంది అండి. కాటన్ బట్టలు పెట్టుకోవాలి. ఇది ఏంటంటే దీని ఫైబర్ వలన కాన్స్టిపేషన్ ఉండదు. అంటే ఒక హర్బే ఈ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుంది. సుధాకర్ గారు, మామూలుగా ఇప్పుడు సమ్మర్ ప్రారంభం అయిపోయింది అనగానే ప్రతి ఒక్కరం కూడా జ్యూసెస్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాము. బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలంటే లిక్విడ్స్ ఓన్లీ ఒక వాటరే తాగుతూ ఉండలేము కాబట్టి ఏదో రకంగా ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువగా తీసుకుంటాం. కానీ ఫ్లవర్తో కూడా జ్యూసెస్ చేసుకోవచ్చు అని చెప్పి నేను ఈ మధ్య కాలంలోనే విన్నాను. అలా ఫ్లవర్తో చేసుకునే జ్యూసెస్ ఉన్నాయా? ఏం జ్యూస్ అది? ఉన్నాయండి, ఫ్లవర్తో చేసుకునే జ్యూసెస్ ఉన్నాయి. అందరికీ ఐడియా ఉన్నదో లేదో తెలియదు కానీ పలాస అంటారు. పలాస అంటే మోదుగ ఫ్లవర్స్, మోదుగ చెట్టు ఫ్లవర్స్ మనకి తెలంగాణలో బాగా ప్రసిద్ధి. ఎందుకంటే విస్తరాకులు అండి. మోదుగ ఆకులోనే తింటారు శివరాత్రికి. మోదుగ పువ్వుతోనే శివునికి పూజ చేసి ఆ ఆవు పాలే తీసుకుంటారండి. ఈ మోదుగ ఫ్లవర్స్కి వచ్చేటప్పటికి రోజు 3 ఫ్లవర్స్ మనం ఇట్లా గ్లాస్ వాటర్ వేసి మనం మరక్కాసి ఒక హాఫ్ గ్లాస్ వరకు మరక్కాసి, మీకు ఏమైనా టేస్ట్ కావాలి అంటే మటుకి దాంట్లో సోంపు వేసుకోవచ్చు. సోంపు మరిగేటప్పుడు సోంపు వేసుకుని డికాషన్ చేసుకోవచ్చు. లేదు అంటే కండ చక్కెర వేసుకోవచ్చు. డయాబెటిక్ లేకపోతే కండ చక్కెర వేసుకోవచ్చు. డయాబెటిక్ పేషెంట్ ఏంటంటే దీంట్లో సోంపు వేసి తీసుకుంటాం వల్ల ఏమవుతుంది అంటే కిడ్నీ బాగా ఫిల్టర్ అవుతుందండి, కిడ్నీ బాగా రిపేర్ అవుతుంది. ఈ సమ్మర్లో లివర్ సంబంధించిన సమస్యలు రావు. చాలామందికి సమ్మర్లో ఏంటంటే బయట ఫుడ్ తీసుకోవడం వలన, వాటర్ పడకపోవటం వలన లివర్ సంబంధించిన సమస్యలు చాలామందిలో వస్తూ ఉంటాయి. ఈ ఫ్లవర్ వలన ఏమవుతుంది అంటే శరీరం యొక్క కాంతి పెరుగుతుందండి, అంటే మనిషిలో గ్లోనెస్ వస్తుంది. ఈ మోదుగ ఫ్లవర్స్ వలన ఏంటంటే
మనం సమ్మర్లో 3 లీటర్లు కదా 5 లీటర్ల వాటర్ తాగినా యూరినేషన్ సరిగ్గా పాస్ చేయలేరండి, డ్రై అయిపోతూ ఉంటుంది. అంటే అది కామన్ ప్రాబ్లం వల్ల చెప్తున్నాను నేను. దీనివల్ల అంటే యూరినేషన్లో బర్నింగ్ లేకుండా యూరిన్ కూడా ఫ్రీగా పాస్ అవుతుంది. అది తెలియకనే ఏమన్నా 2 mm 3 mm స్టోన్ ఉంటే కూడా వెళ్ళిపోతుంది మోదు ఫ్లవర్స్ వల్ల. చాలా మంది ఈ పల్లెటూరులో దీని అవగాహన లేక ఆ మోదు చెట్లు కూడా నరికేస్తున్నారండి చాలా మంది అవగాహన లేక. అవును. ఇప్పుడు ఈ పువ్వులు మనకు స్టోర్లలో పువ్వులు ఆయుర్వేదిక్ స్టోర్స్లో అమ్ముతారండి. అవి ఒక 100 grams ఫ్లవర్స్ తెచ్చుకుంటే దాన్ని రోజు ఒక 2 నుంచి 3 పువ్వులు ఒక 250 ml వాటర్ వేసి మరకాసి ఫిల్టర్ చేసి పొద్దున్న కానీ మధ్యాహ్నం భోజనానికి ముందు కానీ రాత్రి భోజనం అయిపోయిన తర్వాత కానీ తీసుకుంటే ఏమవుతుందంటే మన కిడ్నీ హెల్తీగా ఉంటూ బాడీ డిహైడ్రేట్ అవ్వదండి. ఫ్లవర్స్ నుంచి అంత బెనిఫిట్ ఉంది. నేను మామూలుగా ఈ ఆయుర్వేద వైద్యంలో ఉండటం వల్ల మేము మోదు ఫ్లవర్స్ నుంచి కూడా మెడిసిన్స్ ఇస్తూ ఉంటామండి. ఎటువంటి మనకి చాలా మందికి యూరినరీ ట్రాక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాదు, గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా దీనికి ఉన్న గుణం ఏంటంటే బాడీకి చలవ చేసే గుణం ఉంటుందండి. ఎప్పుడైతే యూరినరీ ట్రాక్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఏమైనా కూడా ఇది బాడీ నుంచి బయటికి పంపించడానికి వేస్ట్ టాక్సిన్స్ బయటికి నెట్టేస్తుందండి ఇది. అందుకు చాలా మంది ఏంటంటే పలాస షర్బత్ కూడా చేసుకుంటారు కొన్ని ఏరియాల్లో. మోదు ఫ్లవర్స్ తెచ్చేసుకుని దాన్ని డెకాషన్ కింద కాసి దాన్ని మైసూర్ పాక్లో వేసుకుంటారు. అది ఒక 100 ఫ్లవర్స్ వేస్తారండి, దాన్ని మరక్ కాసేసి ఫిల్టర్ చేసేసి దాంట్లో పటిక బెల్లం వేసి ఒక మైసూర్ పాక్లో చేసుకుంటారు. చేసుకుని దాన్ని ఆ పౌడర్ని వాటర్లో కలిపి తాగుతారు. దాని టేస్ట్ గురించి కావాలంటే ఇలాచి ఇట్లాంటివి కూడా ఫ్లేవర్స్ వేసుకోవచ్చు. ఏంటంటే ఇది ఎప్పటి నుంచో కూడా ఒక్క ఫ్లవరు మీకు లివర్ ప్రాబ్లమ్ని, కిడ్నీ ప్రాబ్లమ్ని, బాడీలో బ్లడ్ ప్యూరిఫికేషన్ని, ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ని క్లియర్ చేస్తుందండి. ఇప్పుడు చేస్తూ సమ్మర్లో మెయిన్ ప్రాబ్లం యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తాయండి. ఆ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రానివ్వదు. ఓకే. ఇప్పుడు ఈ పువ్వును మీరు చెప్పినట్టుగా ఇలా మరిగించి మాత్రమే తీసుకోవాలా, లేదంటే ఎండబెట్టి పొడి చేసి పొడి వాటర్లో కలుపుకొని కూడా పొడి కూడా వాటర్లో కలిపి తీసుకోవచ్చు. ఎలా తీసుకుంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయంట? అంటే పొడి అండి ఇది మీరు ఎట్లా అంటే ఫ్లవర్ వేయగానే దాని కలర్ కూడా హోలీకి కూడా అదే ఫ్లవర్స్ వాడతారండి ఇది మామూలుగా అయితే. ఓకే. ఆ ఫ్లవర్ మంచి ఆరెంజ్ కలర్ లో వస్తుందండి. అది తాగడానికి కూడా మంచి అట్రాక్టెడ్ గా సింపుల్ గా ఉంటది. టేస్ట్ కావాలంటే ఎవరైనా కూడా ఇలా చేసుకోవచ్చు, సోంపు వేసుకోవచ్చు. నేను మనకి స్వీట్ ఏజెంట్ వాడుకుంటాం కదా, బెల్లం వేసుకోవచ్చు. మనకి ఇంకా దొరకని వాళ్ళు పంచదార కూడా వేసుకోవచ్చు. పటిక బెల్లం ఆయుర్వేదం ప్రకారంగా మనకు చాలా మంచిది, చాలా కూలింగ్ ఏజెంట్ కూడా. నేను ఆ ఫ్లవర్స్ ఇచ్చినప్పుడు ఒక కిడ్నీ పేషెంట్లో నేను ఇచ్చాను ఒకసారి ఫ్లవర్స్ ఇచ్చినప్పుడు, ఆమె స్కిన్ కూడా టోన్ కూడా మారిపోయింది, కాంతిని పెంచుతుందండి అది. ప్లస్ దాన్ని ఆవిడ కిడ్నీ సమస్యలు కూడా తగ్గినాయి, ఆ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉండే అవి కూడా తగ్గిపోయినాయి. ఎటువంటి ప్రాబ్లం అంటే మనకి ప్రకృతి అనమాట. అప్పుడు జనవరి వచ్చేటప్పటికి దాటిన తర్వాత మనకి శివరాత్రి ఎందుకు వస్తుంది, ఆ విధంగా ఫ్లవర్స్ని మనకి ఆ రూపంలో మనకి కనపడతాయి. ఆ సమ్మర్ మొత్తం దాన్ని ప్రొటెక్ట్ చేస్తుందండి అది. అందు గురించి ఆ కొన్ని ఊర్లలో ఇవన్నీ కూల్ డ్రింక్స్ అవి ఉండవు. ఈ మోదు ఫ్లవర్స్ని డికాషన్గా చేసి తాగుతారు, పొద్దున్నే తాగేసి పనికి వెళ్ళిపోతారు వాళ్ళు. వాళ్ళ సాయంత్రం వల్ల డిహైడ్రేషన్ అవ్వదండి వాళ్ళకి. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రావు, కిడ్నీ సమస్యలు రాకుండా కూడా అవుతుంది. అందుకు మోదు ఫ్లవర్ని వాడతారు చాలా మంది. మోదు ఫ్లవర్స్ వాటర్లో వేసుకుని సమ్మర్లో కూడా స్నానం కూడా చేస్తారు. దీనివల్ల ఉపయోగం అండి అంటే ఒంటి దురదలు, ఈ ర్యాషెస్ అవి రాకుండా ఉంటాయండి. ఉంటాయి, ఒంటి పేలుపు రాకుండా ఉంటుంది. అంటే ఎండకి మనకి ఇప్పుడు ఆంధ్ర వైపు ఉంటే ఒళ్ళు పేలిపోతూ ఉంటుందండి. అది పేలకన్నా కూడా అది కూలింగ్ ఏజెంట్ అండి, అది పనిచేస్తుంది. వాటర్లో 4-5 ఫ్లవర్స్ వేసేటప్పుడు కలర్ మారిపోతుంది, దాంతో స్నానం కూడా చేస్తాం. అంటే ఎండిపోయిన పూలే వేయొచ్చా? ఎండిపోయిన పూలేనండి. పచ్చివి అప్పటికప్పుడు పచ్చివి వేసుకోవచ్చు, పచ్చివి దొరకకూడదు. ఎండిపోయిన ఫ్లవర్స్ అమ్ముతారు, అవి కూడా తీసుకోవచ్చు. మోదు ఫ్లవర్స్ అంటే అమ్ముతారండి ఆయుర్వేదం దుకాణాల్లో. ఇది ఈ విధంగా ఈ మనకి సమ్మర్లో వచ్చే ప్రాబ్లమ్స్ బాగా తగ్గించుకోవచ్చు. ఈ బాడీ హీట్ అయిపోవడం వల్ల చాలా రకాల సమస్యలు వస్తాయి, ఆ హీట్ రాకుండా ఆపుతుందండి ఇది. ఓకే. మనకు మామూలుగా
హీట్ తో చాలా మంది అరుగుదల సమస్యలను కూడా పోగొట్టడానికి మోదుగ ఆకు అంత బాగా పనిచేస్తుంది. డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా మోదుగ చిగుళ్ళు కూడా చాలా మంది ఈ తెలంగాణలో ఆ చిగుళ్ళు ఆవు పాలలో మరిగించి క్యారింగ్ టైంలో కూడా తాగిపిస్తారండి. ప్రెగ్నెంట్ టైంలో కూడా తాగిపిస్తారు. అంటే పిల్లలకి జాండీస్ ప్రాబ్లమ్స్ అవి రాకుండా ఉంటాయని 5th మంత్లో 6th మంత్లో ఒక్కసారి తాగిపిస్తారు. అంటే కషాయం లాగా చేసి చిగుళ్ళని తాగిపిస్తారు. నేను పూర్వకాలం వాళ్ళు ఉంటారు కదా, నేను 2-3 ఫ్యామిలీస్ చూశానండి. దానివల్ల ఏంటంటే జాండీస్ అలాంటి సమస్య పిల్లలకు రావని తాగిస్తారు. ప్లస్ శరీర కాంతి పెరుగుతుంది, పిల్లల్లో పుట్టే పిల్లలు తెల్లగపడతారని కూడా తాగిస్తారు. అంటే మన కుంకుమ పువ్వే చూస్తాం మనం. అంటే ఇంత ఉంది దీంట్లో మనకి సైన్స్. అంటే ఒకప్పుడు మన పెద్దవాళ్ళు మన ఇంటి మధ్యలో ఇంటి చుట్టూరా పెరిగిన మొక్కల ద్వారా కూడా ఇన్ని రకాల బెనిఫిట్స్ పొందారు వాళ్ళు. మోదుగు చిగుళ్ళు ఒకసారి నేను వాకింగ్ వెళ్ళినప్పుడు పెద్ద ఆయన తీసుకుని వెళ్తుంటే మామూలుగా కొన్ని ప్రాబ్లమ్స్ మేము వాడతాము, ఇది ఎందుకు పట్టుకెళ్తున్నామంటే మా మనవరాలు ప్రెగ్నెంట్, దీన్ని ఆవు పాలలో మరిగించి తాగుతాము అని చూపించాడు అనమాట. చూపిస్తే అది ఎంతవరకు నిజమని వెళ్ళాను. నేను వెళ్తే వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళు 4-5 తరాల నుంచి అదే తాగుతారండి. 5th మంత్ 6th మంత్ 2 సార్లు తాగుతారు. దానివల్ల పిల్లలు కూడా కలర్గా ఉన్నారు బాగా. అంటే రీసెర్చ్ చేశారు ఈ విధంగా. అంటే అందరికీ కూడా కుంకుమ పువ్వు దొరకదు కదండి, అంత దొరకదు. కొంతమంది వేడి చేస్తుందని వాడరు, ఒరిజినల్ ఉండదని వాడరు. మనం ఇంటి పెరట్లో ఉండే ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది మోదుగ ఫ్లవర్స్ని మనం పెసరపిండి తీసుకుని 1 kg పెసరపిండి, 100 గ్రాములు మోదుగ ఫ్లవర్స్, మనకి కస్తూరి పసుపు 20 గ్రాములు తీసుకుని 100 గ్రాములు మోదుగ ఫ్లవర్స్ పౌడరు, 1 kg పెసరపిండి, పెసలు పిండి, 20 గ్రాములు మన కస్తూరి పసుపు, ఇదంతా కలుపుకొని మనకు సమ్మర్ టైంలో నలుగు పెట్టుకుంటే ఈ ఒంటి పేలుపు ఉండదండి. ఈ యొక్క చర్మం యొక్క కాంతి పెరుగుతుందండి, సున్నిపిండి లాగా. దానివల్ల మోదు ఫ్లవర్స్ లో ఉండే కలరు ఈ యొక్క శరీరం యొక్క ఛాయని పెంచుతుందండి. అందు గురించి ఈ నలుగు పిండి కూడా కొట్టి చేసుకుంటారు. ఈ మోదు ఎప్పుడు రెగ్యులర్ గా వాడతారండి, రెగ్యులర్ గా వాడతారు. దీనివల్ల ఏంటంటే బయట నుంచి వచ్చే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా ఆపుతుంది అనమాట. చాలా మంది పిల్లలు నల్లగా ఉంటారు కదా, ఆ పిల్లలకి ఏం చేస్తారంటే ఈ మోదుగ ఫ్లవర్స్, బిర్యానీ ఆకు, 100 గ్రాములు మోదుగ ఫ్లవర్స్, 100 గ్రాములు బిర్యానీ ఆకు, 1 kg పెసరపిండి. ఇది బిర్యానీ ఆకు ఎందుకు తేజ్ పత్తా అన్నది ఎందుకు వాడతారంటే మన ఒంటిలో ఉన్న ఈ చెడు వాసనని పోగొట్టడానికి వాడతారు, దుర్గంధాన్ని వాడతారు. కస్తూరి పసుపు అన్నది ఏంటంటే ఏ బాడీకైనా మ్యాచ్ అవుతుందండి. పసుపు మామూలు పసుపు వాడరు, కస్తూరి పసుపు అని అమ్ముతారు మార్కెట్లో. అది కలిపి నలుగు పిండి కింద వాడటం వల్ల ఏమవుతుందంటే చాలా మంది పిల్లల్లో ఛాయ్ పెరగడానికి వాడతారు. ఇది నిజంగా అంటే చిన్న వయసు నుంచి వాడితేనే రంగు వస్తారా? నార్మల్ గా లేదండి, మామూలుగా ఎలా అంటే కొంతమంది తెలుపున్నారు నలుపున్నారనే కాదు, వాళ్ళ యొక్క ఒక స్కిన్ యొక్క గ్లో నునుపు అది పెరుగుతుంది. ప్లస్ ఎవరైతే మోదు పూలు ఇలా టీ కింద తీసుకుంటారో వాళ్ళకి శరీర కాంతి అయితే పెరుగుతుంది. అంటే సమ్మర్ అనే కాదు, ఎప్పుడైనా కూడా మనం వేరే వేరే టీస్ తీసుకుంటాం, మధ్య మధ్యలో అట్లాంటి టీస్ తీసుకోవడం వల్ల మనకి శరీర కాంతి అయితే పెరుగుతుంది. రోజు కాకపోయినా కనీసం 1 నెలలో 2-3 సార్లు అయినా ఇది వాడి ఏదైనా కూడా 40 రోజులు వాడిన తర్వాత వారం 2 సార్లు వాడినా మీకు ఆ ఎఫెక్ట్ కనపడుతుంది. 40 రోజులు కంటిన్యూగా వాడితే బాడీలో మొత్తం టాక్సిల్స్ అన్ని బయటకు నెట్టి శరీర కాంతి పెరుగుతుంది. అది కాన్స్టెంట్ గా నిలబడుతుందండి. తర్వాత మీరు వారం 2 సార్లు తాగినా కూడా నిలబడుతుంది. కొన్ని ప్రామాణిక కంపెనీ వాళ్ళు కూడా పలాసా టీ అని కూడా అమ్ముతున్నారు ఇప్పుడు మార్కెట్లో, ఆన్లైన్ లో. పలాసా టీ అని విన్నా, ఇది మోదుగ పువ్వుకు సంబంధించిందని తెలియదండి. అది ఆన్లైన్ లో పెట్టి అమ్ముతున్నారు. అది ఇప్పుడు కూడా మంచి డిమాండ్ గా తయారైంది. మనకు దొరికేదాన్ని మనం దాన్ని యూటిలైజ్ చేసుకుంటలేదు. అంటే ఏదైనా అది రాగా ఉన్నప్పుడు కన్నా ప్యూరిఫై చేసిన తర్వాత దాని క్వాలిటీస్ కొన్ని బయటికి వస్తాయి అంటారు కదా, ఇప్పుడు ఇది అలా అవసరం లేదా? మోదుగు ప్యూరిఫికేషన్ ఏం అవసరం లేదు. మనం ఎండబెట్టి పొడి చేసి ఎప్పుడైతే మరిగిస్తామో దాంట్లో ఉన్న ఏదైనా మనకి క్రిమీలు అంటే ఏదైనా ఉన్నా చనిపోతాయి, అది ఫిల్టర్ చేసుకుంటాం వల్ల సరిపోతుంది. దానివల్ల ఇది ప్యూరిఫికేషన్ ఏమి ఉండదండి. డైరెక్ట్ గా మనం అలా దొరికినా తెచ్చి ఎండబెట్టుకొని వాడుకోవచ్చు నార్మల్ గా.
సంతోషం అండి. నేనైతే ఎప్పుడు వినలేదు మీరు అన్నట్టుగా, స్టార్టింగ్లో అన్నట్టుగానే ఈ మోదుగ పువ్వుకు సంబంధించి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయండి, దీన్ని ఇన్ని రకాలుగా వాడతారని చెప్పి నేనైతే మొదటిసారే వింటున్నాను. మరి నాలాగా ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉండొచ్చేమో. అంటే ఇవి అన్ని మొక్కలు తెలియక చాలా మంది ఏంటంటే వేస్ట్ అనుకుంటారు, దాని వాల్యూస్ తెలియట్లేదు కదా అని మీకు చెప్పానండి. చాలా మంచి విషయం తెలియజేశారండి. నమస్తే.